వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. గ్రూప్ 4కి సంబంధించి ఫైనల్ టచ్ వీడియో ఇది. సో లాస్ట్ మినిట్లో సపోజ్ మీరు ఇవి చూడకపోతే కనుక జస్ట్ ఒకసారి గో త్రూ ఇట్, అంటే జస్ట్ ఒకసారి చూడండి అంతే. సో టైం లేకపోతే వదిలేయండి. ఇది కొంచెం రీసెంట్గా వచ్చినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక్కొక్క దాని గురించి ఏంటనేది చెప్తాను. వీటిల్లో మీకు చూసుంటే ఓకే, చూడకపోతే జస్ట్ వాట్ టు వాట్ అంటే ఏంటో చూడండి, అంతేగాని డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. సింపుల్గా కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టే జాన్ నుంచి జూలై 15th వరకు కూడా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనకి ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్, సో అవి ఒకసారి చూడండి. కరెంట్ అఫైర్స్లో కూడా మనం రీసెంట్గా చూస్తే డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. వాటింటో కూడా ఒకసారి చూద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మీరు చూసుకోవాల్సింది ముఖ్యంగా పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మార్క్ 3, చంద్రయాన్, మంగళయాన్, తర్వాత మనం ఇంకొక హ్యూమన్ మ్యాన్ మేడ్ మిషన్ చేయబోతున్నాం. సో గగన్యాన్. సో చంద్రయాన్, మంగళయాన్, గగన్యాన్, శుక్రయాన్ ఇలాంటి ఎక్స్ట్రా టెరిటరీకి సంబంధించినటువంటి ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోండి. దాంతోపాటు డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏమేమి వాటిని పర్చేజ్ చేశారు రీసెంట్గా అది చూసుకోండి. హెల్త్కి సంబంధించి మంకీ పాక్స్ కానీ, సార్స్ CoV-2 COVID-19 కానీ, సార్స్ CoV-1 కానీ, రీసెంట్గా వచ్చినటువంటి డిసీజెస్ కానీ, సో HIV గురించి కానీ, HIV ఎయిడ్స్ కానీ, తర్వాత నిమోనియా కానీ, సో రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, సో H1N1 కానీ, H1N9 కానీ, సో బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. వాటి గురించి సమాచారం కొంచెం చూడండి. ఎకానమీ విషయానికి వస్తే GST, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కలెక్షన్ రీసెంట్గా ఇయర్స్లో బాగా పెరిగిపోయింది, దాని విషయం కానీ, రిసెషన్కి వెళ్తున్నాయి చాలా దేశాలు అది కానీ, ఇన్ఫ్లేషన్ రేట్స్ బాగా పెరుగుతున్నాయి అవి కానీ, తర్వాత బ్యాంక్స్ యొక్క రెపో రేట్స్ గురించి కానీ, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతూ పోతుంది బ్యాంకు ఇన్ఫ్లేషన్ తగ్గించడం కోసం, ఈ టాపిక్స్ కొంచెం చూడండి. తర్వాత పాలిటీకి సంబంధించి పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, మీకు రీసెంట్గా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగింది, వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో వీటన్నిటికి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. సో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, వైస్ ప్రెసిడెంట్, సెంట్రల్ ఎలక్షన్ కమిషను, స్టేట్ ఎలక్షన్ కమిషను, సో ఇవన్నీ కూడా బజ్వార్డ్గా ఉన్నాయి. సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చినటువంటి ఆర్డర్స్, వీటి మీద పాలిటీ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, ఒకసారి అవి చూడండి. జియోగ్రఫీకి సంబంధించి రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చినాయి, ఫ్లడ్స్కి కారణం ఏంటి? సో మాన్సూన్ ఎక్కువగా పడుతుంది, మాన్సూన్ గురించి చూడండి, ఎందుకంటే ఫ్లడ్స్ ఎక్కువగా వచ్చినాయి కాబట్టి. సో యాక్చువల్ రెయిన్ఫాల్ ఎంత పడాల్సిన దానికన్నా ఎంత ఎక్కువ పడింది, సో ఇంతకు ముందు ఇయర్స్తో పోల్చుకుంటే ఏ ఇయర్లో ఎక్కువగా రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంది, వర్షాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఫ్లడ్స్ గురించి చూడండి, ఎర్త్కేక్స్ వస్తున్నాయి, వాల్కనోస్ వస్తున్నాయి. సో ఫిజికల్ జాగ్రఫీ మనకు ఎక్కువగా అడుగుతారు కాబట్టి సో వీటి గురించి ఒకసారి చూడండి. హిస్టరీ విషయానికి వస్తే అన్నిటికన్నా లాస్ట్ అవ్వండి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఒకటే కొంచెం ఎంఫసైజ్ చేయండి. మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కూడా మీరు ఏం చేస్తారంటే డేట్స్ వైజ్ చూసుకోండి, 1857 నుంచి 1947 వరకు. తర్వాత ఎన్వైరన్మెంట్ విషయానికి వస్తే సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాస్టిక్ సంబంధించిన బ్యాన్ రీసెంట్గా వచ్చింది, ప్లాస్టిక్ బ్యాగ్స్ మీద బ్యాన్ వచ్చింది. దాంతోపాటు ఎంత మైక్రోన్స్ ఉంటే ప్లాస్టిక్ను ఉపయోగించవచ్చు. తర్వాత ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్కి సంబంధించి, ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ గురించి ఒకసారి చూసుకోండి, వీటిని అడగటానికి అవకాశం ఉంది. సో ఇండియా ఎప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP మీటింగ్స్ జరగనున్నాయి ఇండియాలో. సో ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట ఎన్వైరన్మెంట్కి సంబంధించి. దాంతోపాటు బయోడైవర్సిటీలో సో హెరిటేజ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, సో దాంతోపాటు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉంటాయి సో ఇండియాలో, ముఖ్యంగా ఏపీలో ఇవేవే ఉన్నాయి. సో తర్వాత కొల్లేరు గురించి కానీ, పులికాటు గురించి కానీ, వీటి గురించి సమాచారం రీసెంట్గా ఏవైతే ఉందో వాటిని చూసుకోండి ఒకసారి, ఒకవేళ మీరు చూడకపోతే. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఉంటుంది. దీన్ని ఒకసారి ఫోకస్ చేయండి. సింపుల్గా అసలు ఏమేమి ఉన్నాయో చూడండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లోనే మనకి NDRF, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అని, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అని, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని ఉంటుంది. 4కి డిఫరెన్స్ చూడండి, మనకి ఇవి చాలా ఉపయోగపడతాయి. రీసెంట్స్ వచ్చినాయి, ఫ్లడ్స్ కూడా డిజాస్టర్ కిందే లెక్క. న్యాచురల్ డిజాస్టర్తో పాటుగా ఇంకా మనకేముంటుంది, హ్యూమన్ మేడ్ డిజాస్టర్స్ ఉంటాయి. సో యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ కూడా హ్యూమన్ మేడ్ డిజాస్టర్స్ కిందకి వస్తాయి. సో అవి ఒకసారి చూడండి. తర్వాత జనరల్ మెంటల్ ఎబిలిటీ అనేది మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఏం ప్రిపేర్ అవ్వద్దు, ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిన దాన్ని జస్ట్ ఆ ఫార్ములాస్ని చెక్ చేసుకోండి. ఏపీ బైఫర్కేషన్ యాక్ట్కి సంబంధించి సెక్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సెక్షన్ 8 కానీ ఇలాంటి సెక్షన్స్ ఎగ్జాంపుల్స్గా ఉన్నాయి కదా, కామన్ క్యాపిటల్ A సెక్షన్ అని. తర్వాత ఇలాంటివి అడుగుతారు, కొంచెం ట్రిక్కీగా అడగాలంటే మీరు
సెక్షన్ ఏదైనా అడుగుతారు, టాపిక్ ఇచ్చి సెక్షన్ ఏదైనా అడుగుతారు. సెక్షన్ ఇచ్చి టాపిక్ అడగకుండా టాపిక్ ఇచ్చి సెక్షన్ ఏదైనా అడుగుతారు. అది ఒకసారి చూసుకోండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 గోల్స్ 169 టార్గెట్స్ ఉన్నాయి. సో ఇవి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ పేపర్ సెక్షన్ బి విషయానికి వస్తే తెలుగు ఇంగ్లీష్ గ్రామర్ పాయింట్స్ ఎక్కువగా చూసుకోండి, వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి, సరిపోతుంది. లాస్ట్ మినిట్లో ఎంతకన్నా ఎక్కువ చెప్పినా కానీ మీకు అంతగా ఉపయోగపడకపోవచ్చు. సో ఇవి జస్ట్ రీసెంట్గా వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్. సో జనరల్ స్టాండర్డ్ సబ్జెక్ట్లో కూడా చూసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఎవరైతే గ్రూప్ 4 క్వాలిఫై అవుతారో, మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతారో వాళ్ళతో మళ్ళీ మీట్ అవుదాం. ఎగ్జామ్ రాసేటప్పుడు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారో అంతవరకు ఎగ్జామ్ పేపర్ మీద పెట్టడానికి ప్రయత్నించండి, కానీ మిగతా ఏ విషయాలని కూడా మనసులో పెట్టుకుని ఎగ్జామ్ రాస్తే ఉన్నది కూడా కోల్పోతారు. ముఖ్యంగా మీరు స్ట్రగుల్ అయ్యేది ఈఓ ఎగ్జామ్ రాసుంటారు, దాని ఎఫెక్ట్ దీని మీద పడకోకుండా చూసుకోండి. అది అయిపోయింది కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. జరగబోయే గ్రూప్ 4ని బాగా రాస్తే చాలు. ఈఓ ఎఫెక్ట్ని దీని మీద పడనివ్వద్దు. ఈఓ బాగా రాలేదు కాబట్టి గ్రూప్ 4 బాగా రాయలేదు అనేది ఉండదు, ఎందుకంటే రెండు వేరు పేపర్స్ కాబట్టి. సో అక్కడ మీరు ఏదో కారణాల వల్ల వెనకబడి ఉండొచ్చు, కానీ ఇక్కడ ముందు ఉండొచ్చు, కానీ ఆ ప్రభావాన్ని ఇక్కడ పడనీయకోకుండా చూసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయిన దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, జరగబోయే దాని గురించి ఆలోచించండి. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఎగ్జామ్ రాసేటప్పుడు మిగతా విషయాల జోలికి పోకోకుండా ఉండటమే మంచిది. సో దానికి సమర్థతని మీరు కొని తెచ్చుకోవాలన్నమాట. సో జిఎస్ రాసేటప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ అంతా కూడా, సపోజ్ పాలిటీ రాస్తున్నారు, పాలిటీ మీరు ఏదైతే చదివారో ఆ టాపిక్ మీద కాన్సన్ట్రేషన్ ఉండి ఇక్కడ క్వశ్చన్ చేసేలాగా ఉండాలి. ఎకానమీ మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో ఆ టాపిక్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ అదే క్వశ్చన్స్ చేస్తూ ఉండాలి. అంటే ఇక్కడ మనకి ఏ క్వశ్చన్ కనిపిస్తే దానికి సంబంధించిన మనం ఆన్సర్స్ చేసేటప్పుడు ఆ టాపిక్ మనం ఎక్కడ చదివామో అక్కడికి మన మనసు వెళ్ళాలన్నమాట. అది పర్ఫెక్ట్గా మీకు ఆన్సర్ రైటింగ్కి బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇచ్చిన మనకు 150 క్వశ్చన్స్లో కూడా ఒక్కొక్క క్వశ్చన్ని మనం చూసినప్పుడు ఆ క్వశ్చన్ ఏ ఏరియాకి సంబంధించింది, ఆ క్వశ్చన్ రాసేటప్పుడు ఆ క్వశ్చన్కి సంబంధించిన ఏరియానే గుర్తుండాలి, మిగతా అన్నీ గుర్తు రాకూడదు. సెకండ్, మిగతాది ఏ టాపిక్లో మీరు ఆ క్వశ్చన్ రాస్తున్నారో దానికి సంబంధించిన ఏరియా గుర్తు రావాలి. అలా ఒక్కొక్క దాన్ని లేయర్ వైజ్ గుర్తు తెచ్చుకుంటూ ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేస్తూ పోవాలి. అలా మీ మైండ్ని అలవర్చుకోండి. సో ఇది మీకు ఇప్పుడు అలా ఆలోచిస్తూ ఉంటేనే ఆటోమేటిక్గా ఎంతో టైం పట్టదు, దానికి వెంటనే వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని ఇది సెకండ్ పాయింట్ అనమాట. అంటే మీరు ఏ టాపిక్ని అయితే క్వశ్చన్ని ఆన్సర్ చేస్తున్నారో జంబ్లింగ్ ఉంటాయి కాబట్టి ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఏరియాని గుర్తు తెచ్చుకొని ఆ కాన్సన్ట్రేషన్ మొత్తం అప్పుడు మీరు దాని మీదే ఉండాలి. అప్పుడు అది వెంటనే స్ట్రైక్ అవుతుంది. దాంతోపాటు ముందు వచ్చినవన్నీ చేసేయండి. సెకండ్ పార్ట్లో మీకు ఏదైతే హాఫ్ తెలిసి హాఫ్ తెలియకోకుండా వాటిని చేయండి. లాస్ట్ పార్ట్లో అసలు పూర్తిగా తెలియదు అనుకున్న వాటిని ఏమైనా తెలుస్తుందేమో ట్రై చేయండి. ఇలా 3 లేయర్స్లో మీరు ఆన్సర్ రైటింగ్ రాయండి ఓఎంఆర్ని. సో ఈ 3 ఫార్ములాస్ని పాటించండి. సో ఎగ్జామ్ రాసేటప్పుడు కట్ ఆఫ్ గురించి మాత్రం ఆలోచించవద్దు. ఇది ఒక 4వ పాయింట్. కట్ ఆఫ్ ఎంతైనా కానివ్వండి, ముందు మీరు చదివింది మొత్తం కూడా అక్కడ ఆన్సర్స్ చేస్తున్నారా లేదా అది చూడండి. ఎన్ని మార్క్స్ వస్తాయనేది తర్వాత సంగతి, ఎన్ని అటెంప్ట్ చేశారనేది ముందు మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ఎన్నైనా అటెంప్ట్ చేయండి, దానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మీరు ఉపయోగించుకున్నటువంటి కాలంలో చదివినటువంటి అన్నిటినీ కూడా ఎగ్జామ్లో మీరు ప్రజెంటేషన్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మార్క్స్ గురించి తర్వాత ఆలోచిద్దరు కానీ, ఎందుకంటే ఇప్పుడు టైం కాదు. మార్క్స్ గురించి ఎప్పుడు ఆలోచించాలి, పూర్తిగా మీరు చదువుకున్నదంతా పేపర్ మీద పెట్టిన తర్వాత అప్పుడు ఎన్ని వస్తున్నాయని చూసుకోవడానికి మార్క్స్ ఉపయోగపడతాయి. అంతేగాని ఎగ్జామ్ ముందు కట్ ఆఫ్లు ఎంత, మార్క్స్ ఎంత, ఎంతవరకు చేయాలి ఇదన్నీ మీకు అనవసరం. మీరు చదివినట్టు పెడితే మీరు ఎంత చదివారో అంతవరకు రాయగలుగుతారు. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు తర్వాత కట్ ఆఫ్ గురించి ఆలోచించవచ్చు. సో ఈ 4 పాయింట్స్ని జాగ్రత్తగా పెట్టుకొని ఎగ్జామ్ రాస్తే మ్యాక్సిమం సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో వీటిని గుర్తుపెట్టుకొని అనవసరంగా లాస్ట్లో ఈ ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేటువంటి కంటిన్యూషన్గా అంటే డిస్ట్రాక్ట్ అవ్వద్దు. ఎవరో ఒక 20-30 ఎంసీక్యూస్ ఇస్తూ పోతూ ఉంటే యూట్యూబ్స్లలో వాటిని చూడటం వల్ల ఉపయోగం లేదు. సింగిల్ లేయర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సింగిల్ లేయర్లో చదివిన ఏవి కూడా మనకు రావన్నమాట. సో కంటిన్యూగా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, స్టాండర్డ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పటి నుంచో చదివిన దాన్ని వదిలేసి ఈ 2-3 రోజుల్లో వచ్చే ఎంసీక్యూస్ని చదవటం వల్ల ఉపయోగం ఉండదు. సో అందుకని ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్కి నేను ఎక్కువగా చెప్పేది ఏంటంటే వాటిని పట్టుకొని వేలాడొద్దు. మన అకాడమీలో ఏదైతే మనం జాన్ నుంచి జూలై వరకు మనం ఎంత స్టాండర్డ్గా ఇచ్చాం కరెంట్ అఫైర్స్ని, ఎన్నో మాడ్యూల్స్ ఉంటాయి. అవి చదవాలంటే ఇప్పుడు ఒక రోజులో అవుతుందా? సో ఇంపాసిబుల్ అనమాట. 20-30 ఎంసీక్యూస్ మీరు యూట్యూబ్లో చదివినంత మాత్రాన
సో స్టాండర్డ్స్ని అచీవ్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. సో అందుకని ఎవరు డిస్ట్రాక్ట్ అవ్వద్దు, మీరు చదివిన దాన్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. సో ఎస్వీఆర్ అకాడమీలో మీరు ఏదైతే వీడియోస్ చూసారో వాటిని ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి, అంతే. అంతకుమించి ఏం లేదు. టైం లేకపోతే అది కూడా వద్దు, ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నాను. సో రివిజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అన్ని ఎక్కువ మార్క్స్ మీరు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ టు యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ.